హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆది అడోరేసే తమ్ముడు. ఈ వీడియో ఇప్పుడే లైవ్లో ఒక టాస్క్ అయిపోయింది. ఇప్పుడు రెండో టాస్క్ లైవ్లో జరుగుతూ ఉంది. ఆ టాస్క్ మొత్తం మీద చెప్పాలంటే ఒక మాటలో పెంట టాస్క్. ఇది టికెట్ టు ఫినాలే ఉంది చూసారా, దాంట్లో ఫైనల్ టాస్క్ ఉంది చూసారా, దానికి పెట్టాలని టాస్క్. అలాంటి తీసుకెళ్ళి దీనికి పెట్టి దీంట్లో మళ్ళీ ఫస్ట్ ఛాలెంజ్, రెండో ఛాలెంజ్ ఉన్న తర్వాత ఓటింగ్ అప్పీలు. సో ఇక్కడ పెట్టాల్సిన టాస్క్ అక్కడ పెట్టాడు, అక్కడ పెట్టాల్సిన ఇక్కడ పెట్టాడు అన్న ఫీలింగ్ వచ్చింది. దాంతోపాటుగా ఈ టాస్క్ని బిగ్ బాస్ ఎంత పెంట చేశారంటే, ఆ రూల్స్ ఏదో క్లియర్గా కానీ క్లారిటీగా కానీ రాసి ఉంటే, ఏది ఆ ఒక్క రూల్ ఎవరైతే నీట్గా చుడతారో, సక్రమంగా క్రమంగా పద్ధతిగా చుడతారో వాళ్ళు విన్నర్ అనేసి అని ఉంటుంటే బాగుండేది. టాస్క్ పేపర్లో ఒక రకంగా ఇచ్చాడు, మళ్ళీ సంచాలక్ ఏమన్నా ఫస్ట్ నుంచి ఒకరిని పెట్టాడంటే అది లేదు. ఫస్ట్ ఎవరైతే అవుట్ అవుతారో వాళ్ళు సంచాలక్కనే. ఈ ఎక్కడ కన్ఫ్యూజన్ కాదు. ఫస్ట్ అవుట్ అయిన వాళ్ళు సంచాలక్, అతని డెసిషన్ తీసుకున్నాడు. తర్వాత మళ్ళీ అతను కాదు వేరే వాళ్ళు ఫస్ట్ వచ్చారు అని చెప్పిన తర్వాత ఫస్ట్ అవుట్ కాదు, ఫస్ట్ వచ్చి ఫినిష్ చేసిన వాళ్ళు సంచాలక్ అన్నాడు. ఫస్ట్ ఒక అతను వచ్చాడు, అతను ఫినిష్ చేసి అతను సంచాలక్గా చెప్పి 1 to 7 నెంబర్స్ ఇచ్చేసాడు అతను డెసిషన్. తర్వాత బిగ్ బాస్ మళ్ళీ ఇంటర్ఫీర్ అయ్యి అతనిది కాదు ఫస్ట్ అని చెప్పి మళ్ళీ ఇంకొకటి ఫస్ట్ అన్నారు హౌస్ మేట్స్ అందరూ డెసిషన్. తర్వాత ఆవిడొచ్చి మళ్ళీ డెసిషన్ మేకింగ్ మళ్ళీ చేంజ్ చేసింది. మళ్ళీ ఏంటి ప్రాబ్లం ఏంటంటే, దానికి ముందు ఆవిడ డెసిషన్ చేయడానికి ఆవిడేమి సక్రమంగా టాస్క్ చూడలేరు. ఇతను తీసుకున్నాడికి ఇతను కూడా ముందు పక్క అతను ఆట ఆడుతూ కూడా అతను ఎవరు తప్పులు చేశారో చూడలేరు. రేపు నాగార్జున సార్ వచ్చి ఏంటి నబీల్ ఏంటది చేయడం, ఏంటి ప్రేరణ, ఏంటది చేయడం అంటే వాళ్ళు ఏం చేస్తారు, టాస్క్ ఆడితే సంచాలకి ఎడ్ చేస్తారండి. ఆ తప్పులు ఊరు చేసినారు ఎక్కడ కనపడుతుంది? ఇంపాసిబుల్. ఇది క్లియర్గా శనివారం ఎపిసోడ్లో ఒక 20-30 minutes నాగ్ సార్కి ఫుటేజ్ రావడం ఖాయం. దీని రిలేటెడ్గా ఒక 20 minutes క్లియర్గా అందరి ఫౌల్స్, అందరూ ఏం చేశారు, అందరు తప్పులు ఏం చేశారు, డెసిషన్ మేకింగ్లో డంబ్ ఎవరున్నారు, ఇవన్నీ క్లారిటీగా అడిగే సిచ్యువేషన్స్ అయితే ఎక్కువనే. ఈ వీడియో వచ్చేసరికి జస్ట్ ఇది నా ఒపీనియన్ మాత్రమే. దీంట్లో నేను స్టేట్మెంట్ స్పాట్ చేసి 100% రాంగ్ 100% రైట్ అని క్రియేట్ చేసే టాస్క్ ఇది కాదు. ఇది జస్ట్ ఒపీనియన్. కానీ దీంట్లో ఒక 60-70% ఓకే చేయొచ్చు మీరు కూడా. అలాంటి ఒపీనియనే ఉంటుంది. క్లియర్ కట్గా ట్రాన్స్పరెంట్గా నాకేమనిపిస్తుంది ఆ ఒపీనియన్ చెప్తాను. ఎందుకంటే అన్ని రకాలుగా కూడా డిబేటబుల్ టాస్క్ ఇది. ఇది ఎవరు రైట్ ఎవరు రాంగ్ అని చెప్పలేం. కొన్ని మాత్రం క్లియర్గా స్టేట్మెంట్, ఇది రైట్ అంటే ఇది రైట్, ఇది రాంగ్ అంటే ఇది రాంగ్ అని ఎక్కడ అనిపించిందో కూడా చెప్తాను. ఒకటి మాత్రం పక్క, ఇది చెప్పే ముందు ఫస్ట్ ఇది చెప్పడం మర్చిపోయి ఉడాలని. ఈరోజు నా ఇన్స్టాగ్రామ్ మీరు ఫాలో అవ్వాల్సింది. ఎందుకంటే నైట్ 1 గంటప్పుడు 2 గంటప్పుడు సరైన డ్యాన్స్ వీడియో ఒకటి వదలని ఫిక్స్ అయిపోయినా, కోతి డ్యాన్స్ ఒకటి. ఎందుకంటే అల్లు అర్జున్ గారి పుష్పకి బీభత్సమైన ఫ్యాన్ నేను, మామూలు ఫ్యాన్ కాదు. అప్పట్లో చాలామందికి యావరేజ్ అనిపించింది కానీ నాకు అరాచకం అనిపించింది. రాగానే చూడంగానే పిచ్చి పెట్టిపోయింది ఫస్ట్ పార్ట్ 1. సో అలాంటిది పుష్ప 2కి నైట్ 9:40కి వెళ్తున్నాను. 142 లోపల రివ్యూ చేస్తాను ఇదే ఛానల్లో. దాంతోపాటుగా 142 లోపల ఇన్స్టాగ్రామ్లో ఒక డ్యాన్సు అండ్ ఒక రివ్యూ రీలు అదరగొట్టేద్దాం. మామూలు అరాచకంగా ఉండదు, పిచ్చి పెట్టిస్తా. సినిమా మాత్రం బాగుంటాయి. సినిమా బాగాలేకపోతే ఒకటే గుర్తుపెట్టుకుని దుప్పటి కప్పుకుని పొరుగునేస్తాను నేను. పెద్దగా రీలు వీడియో ఏం చేయను. నా దాంట్లో రీలు వీడియో రివ్యూ ఏమీ రాలేదంటే సినిమా బాగలేదని ఫిక్స్ అయిపోండి. అది వచ్చి చెక్ చేసుకోండి. ఇంకా అంతకుమించి నేనేం చెప్పలేను. సో కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్ ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఛానల్ ఉంటుంది అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది. ఆదిరెడ్డి అఫీషియల్ అని సెర్చ్ చేసి కూడా ఫాలో అవ్వచ్చు. అంతేనా? రివ్యూ కోసం 2 గంటలప్పుడు చెక్ చేయండి. సో ఇప్పుడు టాస్క్ గురించి క్లియర్గా చెప్పుకుంటూ ఒక్క మాట మాత్రం క్లియర్గా చెప్పాలి. ప్రేరణ అంటే ఆడపులి. టాస్కుల్లో ఆడపులి లాంటి పర్ఫార్మెన్స్ మళ్ళీ కూడా ఈ టాస్క్లో కూడా ఇచ్చి నీట్గా చేసింది, నీట్గా చుట్టింది ప్రేరణ గారే. అందరికంటే తోపు పర్ఫార్మెన్స్ ఇచ్చింది. దట్ ఈస్ ఫర్ ష్యూర్. ఆవిడ తప్పే లేదు. టాస్క్లో సూపర్ ఆడింది, సూపర్ అంతే, ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్. మళ్ళీ ప్రూవ్ చేస్తుంది ఆడపులి అన్న ఫీలింగ్లో. నీట్గా ఆడింది. కొంచెం లేట్ అయినా నీట్గా చుట్టి ఎక్కడ మిస్టేక్ లేకుండా చేసింది మాత్రం ప్రేరణ గారే. అదొకటి గుర్తుపెట్టుకోండి. కానీ డెసిషన్ మేకింగ్లో వెరీ డమ్ డెసిషన్ తీసుకున్నది. అది ఒక్కసారి తీసుకుంటే సరే 3-4 times రిపీటెడ్గా చేంజ్ చేస్తూ ఉంటే ఎవడైనా దాన్ని డమ్ డెసిషన్ అనే అనాలి. తను సంచాలక అట్టర్ ఫెయిల్యూర్ డమ్ డెసిషన్స్ తీసుకున్నది. దట్ ఈస్ ఫర్ ష్యూర్. దాంతోపాటుగా నబీల్ కూడా డమ్ డెసిషన్ తీసుకున్నాడు అన్న ఫీలింగ్ నాకు వచ్చింది. దాని గురించి కూడా మాట్లాడతా. అండ్ నబీల్ తప్పు చేశాడా రైట్ చేశారా అసలు ఓవరాల్గా ఏమనిపించింది? గౌతమ్ కొంచెం బాగా అనిపించాడు ఈ టాస్క్లో. ఎందుకంటే తన పార్టీకి తను వచ్చాడు, ఆడాడు, వచ్చేసి చుట్టేసుకున్నాడు. తర్వాత వచ్చేసరికి ఓవర్ ఇంటర్ఫీరెన్స్ ఏం లేదు, ఇచ్చిన కాడికి సలహాలు ఇచ్చాడు. అది బాగా అనిపించింది ఒక సిచ్యువేషన్లో. దాని గురించి కూడా మాట్లాడతాను. స్టెప్ బై స్టెప్ అక్కడే మన క్లారిటీ వస్తుంది. నేను అన్ని రూల్స్ అన్నీ కవర్ చేస్తాను. రోహిణి గారు అండ్ నిఖిల్ ఫౌల్ గేమ్ ఆడారు. రోహిణి గారు అయితే క్లియర్గా కనపడిపోతుంది ఫౌల్ గేమ్. లాస్ట్ 2-3 minutes అయితే అరే అంత సింపుల్గా ఫౌల్ గేమ్ ఆడేసరి ఏంట్రా అన్న ఫీలింగ్ వస్తుంది. దాని గురించి మాట్లాడతాను. టాస్క్ ఫస్ట్ అందరూ చాలామంది నాకు క్వశ్చన్ చేసేది, అరే నిఖిల్ రాంగ్ కలర్ దానికి చుట్టేశాడు, అది ఎలా రాంగ్ అవుద్ది, నువ్వేమంటున్నావు? ఆ టాస్క్ పేపర్లో లేదు కదా, ఎల్లో వాళ్ళు ఎల్లోకి చుట్టాలి, రెడ్ వాళ్ళు రెడ్కి చుట్టాలి అనేసి లేదు కదా అంటే, అది ఎంత దారుణమైన డౌట్ అంటే అది మినిమలిస్టిక్ రూల్. అది ఏది కలర్స్
థ్రెడ్లు 7 ఇచ్చాడు, 7 కలర్ థ్రెడ్లు 7 కలర్స్తో సంబంధించిన పోల్స్ ఇచ్చాడంటే ఈ కలర్ థ్రెడ్ ఆ కలర్కి చుట్టాలి అనేది మా పాప హద్దిత కూడా ఆ డౌట్ క్లియర్గా అడగదు. అంత సింపుల్ అది. ఏ కలర్ థ్రెడ్ వాళ్ళు ఆ కలర్ పోల్కే చుట్టాలని. అది నిఖిల్ ఫ్యాన్స్ కొంతమంది వచ్చి నన్ను అడుగుతుంటే అరే ఏంట్రా ఎట్లా ఉన్నారన్న ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ నిఖిల్కే అర్థమైపోయి నిఖిలే తప్పు చేశానని ఫీల్ అయిపోయి పక్కదానికి కట్టి మళ్ళీ వచ్చి మార్చుకుంటే నిఖిల్ ఫ్యాన్స్ కొంతమంది ఇంకా నా కారుకు వచ్చి అక్కడ టాస్క్ రూల్లో లేదు కదా, తాడు దేనికైనా కట్టచ్చు అంటాడు. తాడు దేనికైనా కట్టాలన్నప్పుడు మీ నిఖిల్ ఎందుకు మళ్ళీ మార్చాడు? అది ఆలోచించకుండా డమ్ము క్వశ్చన్లు డమ్ము ఆన్సర్లు ఇస్తూ ఉంటారు. నాకు అదే బాధ అనిపిస్తుంది కొంతమందిని చూస్తే. నేను అక్కడ బ్రాడ్కాస్ట్ ఛానల్లో పెట్టానా లేదా అంతలేక మెసేజ్లు నాకు. అది అలా అక్కడ టాస్క్ పేపర్లు ఇంక అన్నీ ఇస్తారా, వంగాల లేయాలా తుమ్మాలా దగ్గాలా పిత్తాలా అని అన్నీ ఇస్తారు టాస్క్ పేపర్లో. అవన్నీ హీరో కొన్ని ఈజీగా మనం అర్థమైపోద్ది. అట్లా నిఖిల్ 100% ఫౌల్ ఆడాడు, 100% మిస్టేక్ చేశాడు. దట్ ఈస్ ఫర్ ష్యూర్. ఎవరి లాస్ట్ డెసిషన్లో నా డెసిషన్ ప్రకారం ఎవరు లాస్ట్ ఉండాలి, ఎవరు బాగా ఆడారు అనేది కూడా క్లియర్గా చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసరికి స్టార్టింగ్లోనూ ఆ తెరలు వేసిన వెంటనే అందరూ డెసిషన్ తీసుకున్నారు. ఆ థ్రెడ్ నాది అనేసి అనుకుంటున్నారు. అక్కడే నిఖిల్ రెడ్ది నాది అనేసి అన్నాడు. క్లియర్ అబ్బా ఎవరిది వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు అన్నప్పుడు రెడ్ది నాది అన్నప్పుడు రెడ్ పోల్కే చుట్టాలని నిఖిల్కి కూడా తెలుసు. ఆ తర్వాత ఏం జరిగిందంటే నేను కొన్ని లాజికల్గా మాట్లాడుతున్నాను, మీకు అర్థమవుద్ది, మీకు ఇష్టమవుద్ది అనుకుంటున్నా, నచ్చుద్ది కూడా ఈ వీడియో. కొంచెం నీట్గా వినండి ప్లీజ్ మై డియర్ ఫ్రెండ్స్. నిఖిల్ నాది రెడ్ అని చెప్పాడు, ఒక్కొక్కరు ఒక్కొక్క కలర్ సెలెక్ట్ చేసుకున్నారు. బిగ్ బాస్ ఏం చెప్పాడంటే ఈ టాస్క్ పేరు క్రాసింగ్ పాత్స్. ఫస్ట్ ఛాలెంజ్ ఇది, రెండో ఛాలెంజ్ తర్వాత ఓ టెప్పిల్ ఉంటుంది అన్నాడు బిగ్ బాస్. స్టార్ట్ లైన్ నుంచి తాడులతో ఫ్రేముని క్రాస్ చేస్తూ పోలికి చుట్టాలి. తాడులతో ఫ్రేముల్ని క్రాస్ చేస్తూ వచ్చి లాస్ట్లో ముడి ఉంటుంది, ఆ ముడిని మాత్రం చేతులతో విప్పుకొని వచ్చి అవన్నీ తీసుకొని వచ్చి ఆ పోలికి చుట్టాలి. అంతే, క్రమంగా పద్ధతిగా చుట్టాలనే పాయింట్ రాయలే. ఆ తర్వాత టాస్క్ పేపర్ విష్ణుప్రియ నువ్వు చదువమ్మా అని చెప్పాడు. టాస్క్ పేపర్లో రూల్స్ చదువుదాం. ఫస్ట్ రూల్స్, మీకు నచ్చిన కలర్ రోప్ని నడుముకు కట్టుకొని, అంటే కలర్స్ ముందే సెలెక్ట్ చేసుకోవాలి, నడుముకు కట్టుకొని బజర్ కోసం రెడీగా ఉండండి. చేతులతో తొయ్యడానికి లేదు, ఏది చేతులతో తీయడానికి లేదు. ఏంటంటే ఇది క్లియర్గా వినాలి ప్లీజ్ అండి. నువ్వు ఒక రోప్ని నడుముకు కట్టుకోవాలి. కట్టుకున్న తర్వాత నీ తాడులు ఇష్టం వచ్చినట్టు మెల్లిలేసుంటారు, మెడేసుంటారు, ఒక్కొక్క చోట అయితే ఇట్ట చుట్టుంటారు, ముడిలేరు చుట్టుంటారు ఆ ఇనపదానికి. అప్పుడు ఏం చేయాలంటే నువ్వు చేతులతో నీ ముడిని ఇట్లా తీసుకోకుండా వేరే కలర్ థ్రెడ్లు నీ మీద పడి ఉంటే ఆ కలర్ థ్రెడ్లు మాత్రం చేతులతో అట్టి ఇట్టు అనుకుంటూ నీ థ్రెడ్ తీయాలి అనుకుంటా. నీ రోపు నువ్వు వంగో లేచో వచ్చి దాన్ని పైనుంచి వచ్చో కింద నుంచి వచ్చో వంగుతూ లేస్తూ అని నీది తీసుకోవాలి. ఏది ఆ ముడులు పడుంటే ఆ చుట్టుముట్టుంటే అప్పుడు ఏం చేయాలంటే నువ్వు చేతులతో తీసుకోకూడదు. నీ దాన్ని వేరే వాటిని సరి చేసుకుంటూ నీది ఆ ముడి విప్పుకోవాలంటే ఇలా పైనుంచి రావడమో కింద నుంచి రావడం వంగడమో పడుకోవడం ఏదో ఒకటి చేయాలి. నీ తాడుని చేతులతో ముట్టుకోవడం అంటే అక్కడ ఎక్కడ ఆ ముడి, ఇప్పుడు ఐరన్ రాడ్ ఉంది, ఐరన్ రాడ్కి ఎట్ట పడుంది అనుకో, ఇక్కడ నువ్వు చేతితో ఇట్లా లూజ్ చేసుకుని ఇలా తీసి తొట్టుకోవడం చేయకూడదు. కానీ ఎక్కడెక్కడ నీ తాడు ఇక్కడ ఉంటుంది కదా, చుట్టుకుంటా వెళ్తూ ఉంటావు, ఎక్కువ ఉంటుంది. అప్పుడు నీ తాడు అసలు పట్టుకోకూడదని ఏం లేదు. అలా చాలామంది పట్టుకుంటారు. ఆ ముడులు ట్యాంగిల్ ఏదైతే ఉంటుందో ఆ చుట్టు దగ్గర నువ్వు చేత పట్టుకొని లూజ్ చేసుకోవడం తిప్పుకోవడాలు చేయకూడదు. మిగతా వాళ్ళ తాడులు అయితే అలా ఇలా అనుకుంటూ వెళ్ళొచ్చు రూలు. ఇక్కడ సింపుల్ అబ్బా. ఈ టాస్క్లో 100కి 100% ప్రాపర్గా తోపుగా ఒక్క మిస్టేక్ చేయకుండా ఉన్న కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారంటే 100% లేరు. అందరూ తెలియకుండానే ఆ ముడుల దగ్గర చేతులు పెడతారు, అందరూ తీస్తారు. కానీ మినిమలిస్టిక్ మిస్టేక్ చేసిన వాళ్ళకి కన్సిడర్ చేయట్లేదు. క్లియర్గా విజిబుల్గా కనపడి ఎక్కువసేపు ఆ మిస్టేక్ని కంటిన్యూ చేస్తూ ఉన్న వాళ్ళని నేను ఫౌల్ అని కన్సిడర్ చేస్తున్నాను ఈ పర్టికులర్ టాస్క్లో. మిగతావన్నీ అందరూ చేశారు. ఆల్మోస్ట్ నడుముకి అందరిది ఒకసారి ఊడిపోయింది, 1-2 సార్లు అందరూ నడుముకి పట్టుకున్నారు. ఇది గుర్తుపెట్టుకోండి, నడుముకి థ్రెడ్ అనేది అందరిది ఊడిపోయింది, అందరూ మళ్ళీ కట్టుకున్నారు. కానీ కట్టుకోకుండా చాలాసేపు మెయింటైన్ చేసింది ఎవరు అనేది కన్సిడర్ చేయాలి. సో అదొక రూలు. రోప్ని పోలికి చుట్టి హుక్కి తగిలించాలి. ఆ పోలికి చుట్టి పైన హుక్ ఉంటుంది, హుక్కు తగిలించాలి అనేది రూలు. తర్వాత ఫస్ట్ కట్టిన వాళ్ళు ఎవరైతే ఫస్ట్ ఫినిష్ చేసుకొని వచ్చి రోపుకి చుట్టేస్తారో వాళ్ళది ఫినిష్ అయిన తర్వాత మిగతా వాళ్ళలో ఆల్రెడీ అక్కడ రోపుని ఫినిష్ చేసుకొని క్లియర్ చేసుకొని వస్తుంటారు చూసారా. వీళ్ళది ఇక్కడ అయిపోయిన తర్వాత వాళ్ళని వెళ్ళి డిస్ట్రాక్ట్ చేయొచ్చు, లేదా వాళ్ళకి హెల్ప్ చేయడానికి వేరే వాళ్ళని డిస్ట్రాక్ట్ చేయొచ్చు. మీరు ఏదైనా చేయొచ్చు, హెల్ప్ అయినా చేయొచ్చు, చెడగొట్టొచ్చు అని చెప్పాడు బిగ్ బాస్. కానీ అది చేయలేదు కూడా. తర్వాత పోలికి రోల్ చేసి హుక్కు తగిలించిన తర్వాత బెల్లి మోగించాలి. క్లియరా? పోలికి చుట్టి
హుక్కుకు తగిలిచ్చి తర్వాత వెళ్ళి బెల్లు కొట్టాలి. అంటే నీది ఫినిష్ అయిన తర్వాత బెల్లు కొట్టాలి. బెల్లు కొట్టావు అంటే ఆట అయిపోయింది. ప్రపంచంలో ఎక్కడైనా అయిపోయింది. ఇది నబీల్కి సంచాలకగా ఇవ్వడం వల్ల, ఎందుకంటే నబీల్ ఫస్ట్ ఫినిష్ అవ్వడం వల్ల తనకు తాను సంచాలక్ కాబట్టి బిగ్ బాస్ ఫస్ట్లోనే చెప్పాడు కాబట్టి ఫినిష్ అయిన వాళ్ళు సంచాలకని, నబీల్కి సంచాలక్ ఇవ్వడం వల్ల ఈ రూల్ నబీల్కి అర్థం కాదు. ఎందుకంటే నబీల్ ఆల్రెడీ ఇదే రూల్కి మిస్టేక్గా ఇదే తప్పు నబీల్ చేశాడు. మన అనేసి గందరగోళంగా డ్యాన్స్ వేసేసి ఫస్ట్ ఫినిష్ అయింది అనుకోండి ఫజిల్ టాస్క్లో బెల్లు కొట్టేసి వచ్చి ఫస్ట్ ఫినిష్ అయిందని బెల్లు కొట్టేసి వస్తాడు. తర్వాత కూడా తను కంటిన్యూ అయిపోతాడు. మానసు వాళ్ళు పెద్దగా అది కన్సిడర్ చేయరు. యాక్చువల్గా అది కన్సిడర్ చేశారో లేదో మనకు క్లారిటీ లేదు, కానీ మళ్ళీ వచ్చి కూడా మళ్ళీ చేంజ్ చేస్తాడు. బిగ్ బాస్ ఏదైతే క్లూ ఇస్తాడో క్లూ ఇచ్చిన తర్వాత మళ్ళీ కూడా నబీల్ వచ్చి చేస్తాడు. కానీ ఆ టైంలో కూడా నబీల్ది ఫోర్త్ వచ్చేసరికి మనం ఎవరు కన్సిడర్ చేయలేదని. నిజంగా అయితే వాస్తవానికి నబీల్ మళ్ళీ ఫస్ట్ వచ్చినా కూడా వాళ్ళు సంచాలకులు కన్సిడర్ చేస్తుండే వాళ్ళు కాదేమో, లేదా బిగ్ బాస్ క్లూ ఇచ్చాడు కాబట్టి అది కన్సిడర్ చేయాల్సి వచ్చిందేమో. కాబట్టి అక్కడ డెసిషన్లో తను కూడా ఆ ఫజిల్ టాస్క్లో ముందే బెల్లు కొట్టాడు కదా, తర్వాత నన్ను కన్సిడర్ చేశారు కదా అనే ఇదిలో తను కూడా నిఖిల్ది కన్సిడర్ చేసేసాడు. దాని గురించి మాట్లాడతాం ఆ పాయింట్ వచ్చినప్పుడు. కానీ తప్పు ఏమంటే ఎన్నిసార్లు ఓట్ అప్పీల్ చేసినా కూడా అది మీకే మంచిది అనేసి బిగ్ బాస్ చెప్పాడు. ఎందుకు, ప్రేరణ గారు ఆల్రెడీ చేశారు కాబట్టి ఇలాంటి వాళ్ళు మీరు గివప్ ఇవ్వద్దు, గట్టిగా పోరాడండి, ఎన్నిసార్లు ఓట్ అప్పీల్ చేస్తే అంత ప్రేక్షకులు దగ్గర అవుతారని చెప్పాడు. తర్వాత వేరే వాళ్ళ రోప్స్ని హ్యాండ్తో టచ్ చేయొచ్చు అని బిగ్ బాస్ కూడా చెప్పాడు. ఇది కన్ఫ్యూజ్ అవుతా ఉన్నారు, అసలు ఎవరిది టచ్ చేయకుండా ఎలా వంగి పోవాలి అని టచ్ అవుతుంటే నిఖిల్ చెప్తాడు వేరే వాళ్ళు తీయొచ్చు అనుకుంటే మంద టచ్ చేయకూడదు అనేసి అనుకుంటున్నాను నాకు తెలిసి అంటే బిగ్ బాస్ అవును నిఖిల్ చెప్పింది రైట్ అని చెప్పగానే ఒక క్లారిటీ అందరూ నిఖిల్ని అడిగారు. నిఖిల్ చెప్పాడు, అందరూ ఓకే వేరే వాళ్ళది టచ్ చేయొచ్చు మంద టచ్ చేయకూడదని చెప్పారు. గౌతమ్ ఫస్ట్ వచ్చేసరికి ఇది క్లియర్, అందరూ కూడా నడుముకు కట్టుకునే థ్రెడ్ ఊడిపోతుంది. ఆల్మోస్ట్ అందరూ మళ్ళీ కట్టుకుంటున్నారు. వాళ్ళ థ్రెడ్లు తెలియకుండా టచ్ అవుతూనే ఉన్నాయి. అయినప్పటికీ ఎక్కువసేపు టచ్ చేయకుండా ఉన్నది ఎవరైనా చూద్దాం. అందరూ హడావిడిగా వెళ్తూ ఉన్నారు. అందరికంటే కొంచెం ఫాస్ట్గా వచ్చింది. నబీల్ ఫస్ట్ ఫినిష్ చేసుకొని వచ్చేసాడు బయటికి. తర్వాత రోహిణి గారు సెకండ్ ఫినిష్ చేసుకుని, ఫస్ట్ నబీల్ సెకండ్ రోహిణి గారు అండ్ గౌతమ్ ఫినిష్ చేసుకుని ఆ ట్యాంగిల్స్ అన్ని ఓడ తీసుకొని ఇటు ఉంగి వచ్చి వాళ్ళ పోల్స్కి చుట్టుకుంటున్నారు. ఇక్కడ నేను గమనించిన ఫౌల్ గేమ్ ఏంటంటే, మీరు గమనించారో లేదో, రోహిణి గారు ఏం చేస్తారంటే లాస్ట్ 1-2 మినిట్స్ ఏంటంటే ఇక్కడ ఇంకా ఉంది ఆవిడది థ్రెడ్ది, ఆ పాటికి ఆవిడ నడుముది ఊడిపోయి ఉంటుంది. ఆ నడుముది ఊడిపోయి ఉంటుంది, దాన్ని పట్టించుకోదు, ఏమి పట్టించుకోదు. అక్కడ ఉన్నదాన్ని చేతులతో తిప్పుకుంటానే ఉంటుంది, ఆ ట్యాంగిల్స్ అన్ని తీసుకుంటానే ఉంటుంది, మళ్ళీ ఉంగుద్ది. ఆ ఇనపదానికి రాడ్కి 2 రౌండ్లు తిరిగి ఉంటుంది. అప్పటికి అది వదిలేసి ఆ రౌండ్ తిరిగి ఉన్నదాన్ని తీసుకొని వచ్చి ఈ ఎడ్జి పట్టుకొని మళ్ళీ ఫోల్కి తిడుతుంది, చుట్టేస్తుంటుంది. ఆల్రెడీ అక్కడే ఉంటుంది థ్రెడ్ చుట్టుకొని, మళ్ళీ వెళ్ళి దాన్ని తీసుకొని వచ్చి మళ్ళీ చుట్టుద్ది. సో ఇక్కడ నడుముకి వదిలేసింది లాస్ట్లో, ఇది ఫౌలు. మిగతా వాళ్ళు నడుముకు వదిలేసిన తర్వాత మళ్ళీ కట్టుకుంటారు చూస్తారు, అది నేను ఫౌల్ కింద కన్సిడర్ చేయట్లేదు, అది అందరూ చేశారు. సో ఇక్కడ రోహిణి గారు ఫౌలు. నిఖిల్ ఏమైందంటే నిఖిల్ లాస్ట్లో వచ్చి ఇక్కడ నిఖిల్ చేసిన తప్పు వల్ల మీరు క్లియర్గా నిఖిల్ది బ్లండర్ అని చెప్పడానికి క్లియర్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఎగ్జాంపుల్ కాదు, నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. నిఖిల్ ఏం చేస్తారంటే తను తీసుకున్నది రెడ్ కలర్ రోప్, తను ఫినిష్ చేసుకుని అక్కడి నుంచి బయటకు వచ్చి ఎల్లో కలర్ రోప్ కట్టడం అనేది డంబ్ అంతే. ఇంకా ఏది ఎల్లో కలర్ రోపు కట్టేశాడు, రెడ్ కలర్ తీసుకొని వచ్చి ఆ రోపుని ఎల్లో కలర్ పోల్కి కట్టేశాడు, మొత్తం కట్టేసి బెల్లు కూడా కొట్టేశాడు. గుర్తుపెట్టుకోండి, బెల్లు కూడా కొట్టేశాడు. కొట్టేసిన తర్వాత మాట్లాడతాం, ఇంకా అది గుర్తుపెట్టుకోండి చాలు. అక్కడ ఫౌల్ గేమ్ అయిపోయింది క్లియర్గా, అతను అవుట్ ఆఫ్ ది టాస్క్. ఈ పర్టికులర్ టైంకి నిఖిల్ అనే పర్సన్ అవుట్ ఆఫ్ ది టాస్క్. ఎంతమంది క్వశ్చన్ చేసినా ఎంత చేసినా ఇట్ ఈజ్ ఎ స్టేట్మెంట్, ఇది దీంట్లో ఒపీనియన్ కూడా. నిఖిల్ రెడ్ కలర్ రోప్ని ఎల్లో కలర్ పోల్కి కట్టగానే హీ ఈజ్ అవుట్ ఆఫ్ ది టాస్క్, హీ ఈజ్ లాస్ట్ పొజిషన్. సో ఈ పర్టికులర్ టాస్క్లో లాస్ట్ పొజిషన్ ఎవరనేది నా ఒపీనియన్ చెప్తానన్నా, ఇక్కడే చెప్తున్నా, నిఖిల్ అనే పర్సన్ లాస్ట్ పొజిషన్ రావాలి యాజ్ పర్ మై ఒపీనియన్. క్లియర్ గుర్తుపెట్టుకోండి. అన్నిటికీ రెక్టిఫికేషను ఆ ఎక్స్ప్లెనేషన్ కూడా నేను ఇస్తాను, క్లియర్గా మీకు అర్థమైపోద్ది కూడా. ఆ తర్వాత ఫస్ట్ నబీలు, సెకండ్ రోహిణి, గౌతమ్ తాడు తీసి వచ్చి చుడతా ఉన్నారు. చుట్టే టైంలో గౌతమ్ గమనిస్తాడు నబీలు నోటుకు వచ్చినట్టు చుడుతుంటాడు. ఇంకా దానికి అడ్డు వరుస హై వరుస లేకుండా ఇట్ట ముచ్చుడు చుడతా ఉంటే గౌతమ్ నీట్గా చుడుతుంటాడు. ఎట్టంటే జిగ్జాగా చుట్టొచ్చా లేదా అంటే అక్కడి నుంచి నిఖిల్ అంటాడు, నిఖిల్ వాళ్ళందరూ లేదు కరెక్ట్ నీట్గా చుట్టాలి అన్నట్టుగా. సో అయినా కూడా నబీల్ ఏమంటే లేదు అది ఇప్పుడు చెప్పొద్దు గౌతమ్, టీం మెంబర్స్ చూసుకోండి జిగ్జాగ్ ఉంది అని చెప్తాడు. నబీల్ది కంప్లైంట్ చేస్తాడు గౌతమ్. నబీల్ చుట్టమన్నారు, చుట్టినా అంతే గౌతమ్ నీట్గా చుడుతున్నాడు. గౌతమ్ అయితే నీట్గా చుడుతున్నాడు. రోహిణి కూడా ఎలా అంటే అలా చుడుతుంది. ఇంకా అడ్డు ఏదంటే అది ఇష్టం వచ్చినట్టు చుట్టేశారు. రోహిణి గారిది అయితే ఇంకా గలీజ్గా ఉంది, చుట్టడంలో చాలా గలీజ్. తట్టు అక్కడ ఫౌల్ గేమ్ ఆడేసి వచ్చారు, ఇది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత వచ్చేసరికి ఇక్కడ ఏం ప్రాబ్లం అంటే అక్కడ ఫౌల్ గేమ్ ఆడింది లేనిది సంచాలక్ సపరేట్గా ఒక రెండు ఉంటే గమనిస్తారు తప్ప, ఎవరికి వాళ్ళు ఆట ఆడుతుంటుంటే సంచాలక్ ఏం గమనిస్తారు, వాళ్ళు అయిపోయిన తర్వాత మాత్రం గమనించగలరు. నాకు సార్ వచ్చి గమనిస్తారు, నాకు సార్ వచ్చి క్వశ్చన్ చేస్తారు. తర్వాత నిఖిల్
రెడ్ కాకుండా ఎల్లోకి చుట్టేశాడు, అయిపోయింది. నబీల్ వచ్చి సంచాలక్, ఇప్పుడు ఫస్ట్ ఫినిష్ చేశాడు. నబీల్ దృష్టిలో నీట్గా చుట్టాడు అనుకున్నాడు, అయిపోయింది. యాక్చువల్గా టాస్క్లో మెన్షన్ చేసిన దాని ప్రకారం నబీల్ రైట్, ఎందుకంటే సమంగా క్రమంగా పద్ధతిగా చుట్టాలనేది టాస్క్ పేపర్లోనే లేదు. పోలికి చుట్టాలనేడు, దాని ప్రకారం చుట్టేశాడు, అది ఓకే. ఇంక మనం ఆ పాయింట్ వరకు నబీల్ ఫస్ట్ ఉన్నాడు, నబీల్ది ఏమీ తప్పేం లేదు, అతను ఫస్ట్ అనుకోవడం, ఎందుకంటే చుట్టమనే ఉంది, క్రమంగా పద్ధతిగా చుట్టమని లేదు. చాలాసార్లు టాస్క్ పేపర్ చదివి కూడా అందరూ కూడా డిసైడ్ చేస్తారు తర్వాత. ఇంకా ఆ తర్వాత ఇంకా నబీల్ ఫస్ట్ వచ్చిన పర్సన్ సంచాలక్ కాబట్టి నబీల్ సంచాలక్గా తనకు తాను అనుకుని ఇక పొజిషన్స్ చెప్తా ఉన్నాడు. ఏం చెప్తున్నాడంటే, నేను ఫస్ట్ సెకండ్ రోహిణి అని చెప్పేశాడు. రోహిణి గారిది కూడా చుట్టేసింది కాబట్టి. విష్ణు అవినాష్ తీస్తూనే ఉన్నాడు. విష్ణుప్రియ అండ్ అవినాష్ ఉన్నారు అక్కడ. నిఖిల్ వచ్చేసి క్లియర్ చేసాడు. విష్ణుప్రియ అవినాష్ మాత్రం ఆ తెడ్లు ఇంకా తీసుకుంటానే ఉన్నారు. ప్రేరణ థర్డ్ వచ్చింది, క్లీన్గా పర్ఫెక్ట్ అంతే. ఆడపులి టాస్కుల్లో దట్ ఈస్ ఫర్ ష్యూర్. క్లియర్గా ఆవిడకి అర్థమైపోయింది, క్లీన్గా చుట్టింది. నెంబర్ 1 నీట్గా చేసింది మాత్రం టాస్క్ ప్రేరణ గారే, దట్ ఈస్ ఫర్ ష్యూర్. ఆట ఆడడంలో దాన్ని ఫినిష్ చేయడంలో తన తప్పే లేదు. అందరికంటే తురుమ్ ఖాన్ లాగా పర్ఫార్మెన్స్ చేసింది, దట్ ఈస్ ఫర్ ష్యూర్. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ లెవెల్ 4th వచ్చేసరికి గౌతమ్ కూడా ప్రేరణ తర్వాత నీట్గా చుట్టింది. గౌతమ్ కూడా చాలా క్లీన్గా చేస్తాడు. 5th వచ్చేసరికి ఇది బాగా గుర్తుపెట్టుకోండి, 5th పొజిషన్లో నిఖిల్ ఫినిష్ చేసి బెల్ కొట్టేశాడు, గుర్తుపెట్టుకోండి. తర్వాత అవినాష్ ఏం జరిగిందంటే, అవినాష్ది విష్ణుప్రియ అక్కడ మళ్ళా గులాలు పడుతున్నారు. అవినాష్ది 2 మిక్స్ అయ్యాయి, రావటం లేదు. అవినాష్కి ఇంకా క్లియర్గా అన్నీ మిక్స్ అయిపోయినాయి, మొత్తం చుట్టుముట్టుకొని గందరగోళంగా ముడిపెట్టి గందరగోళమైనవి. ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, అవినాష్ అప్పటికైతే రూల్ అయితే తన నడుముకున్న రోపు తన నడుముకి అలాగే ఉంది. ఆ లోపలే గుర్తుపెట్టుకోండి, ఊరికే తప్పైతే తప్పు కాదు, రైటే అని వాదించొద్దు మరీ డంబుగా. నిఖిల్ అవినాష్ అక్కడ క్లియర్గా గివప్ ఇవ్వకముందే, అవినాష్ నడుముకున్న తాడు తీయకముందే నిఖిల్ అనే పర్సన్ వెళ్ళి రాంగ్ పోల్ కట్టి బెల్లు కొట్టి అయిపోయింది. అతను అవుట్ ఆఫ్ ది టాస్క్ అంతే. కాబట్టి నిఖిల్ అవినాష్ కంటే ముందు ఫౌల్ గేమ్ ఆడాడు, అవినాష్ కంటే ముందు అవుట్ ఆఫ్ ది టాస్క్ అయిపోయాడు. రాంగ్ పోల్కి చుట్టడం అయిపోయింది. ఇంకా అది తప్పు కాదని మీరు ఫీల్ అయితే నిఖిల్ ఫ్యాన్స్, నిఖిలే వెళ్ళి దాన్ని తీసి మళ్ళీ రెడ్ తాడికి వేస్తాడు. అక్కడ కూడా క్లారిటీ, రెడ్ తాడికి వేసాడు అంటే అతను తప్పు చేశాడంటే అవుట్ ఆఫ్ ది టాస్క్, మళ్ళీ ఛాన్స్ ఎలా వస్తుంది? వీళ్ళు ఎలా కన్సిడర్ చేశారంటే, అబిల్ సంచాలక్ ఉండడం వల్ల మొన్న పజిల్ టాస్క్లో తనది కన్సిడర్ చేశారని అనుకున్నారు, తనది కన్సిడర్ చేయలేదు. తన పొజిషన్ 4th ఉండడం వల్ల వదిలేశారు. కానీ ఆ రోజు కానీ మళ్ళీ మారుంటే వాళ్ళు ఒప్పుకునే వాళ్ళు కాదు. దట్టు బిగ్ బాస్ మరి క్లూ ఇవ్వడం వల్ల మళ్ళీ అది పెంట అయిపోయింది. కానీ ఒక్కసారి టాస్క్ బెల్లు కొట్టారంటే అయిపోయింది. మొన్న టాస్క్లో అలా జరిగింది కదా అనే ఉద్దేశంతో నబీల్ అది కన్సిడర్ చేయలే, తనకు జరిగిన దాన్ని బట్టి. కానీ ఇది రాంగ్. నిఖిల్ అవుట్ ఆఫ్ ది టాస్క్ అంతే. అక్కడ అవినాష్ అప్పటికి రూల్స్ ఏమి బ్రేక్ చేయాలి, నడుముకు అలాగే ఉంది, అలాగే ఆడుతున్నాడు, చూస్తున్నాడు. తర్వాత రూల్స్ బ్రేక్ చేశాడు. ఇక ఇష్టం వచ్చినట్టు చేతులతో కలిపెట్టాడు. ఆ చేతులతో కలిపెట్టింది కూడా ఆ ముడులు తీట్లా, తనదే చిక్కుబడి ఉంటే తీసుకుంటున్నాడు. అది తీసుకోవచ్చు. ఏది తను ఆల్రెడీ తీసేసినయే చిక్కుబడిపోయినాయి, అది తీసుకుంటున్నాడు. కానీ తర్వాత వచ్చేసరికి గందరగోళం చేసి అది నడుముకునే తీసేసి బయటికి వెళ్ళి వాటర్ తాగి దొడ్డికి వెళ్ళి అన్నీ అంటే అన్ని బయటికి వెళ్ళి సేద తినేసి వచ్చేస్తాడు. అక్కడ గివప్ ఇచ్చాడు. సో ఇతను గివప్ ఇచ్చాడు కన్ఫర్మ్. దీనికి ముందే నిఖిల్ రాంగ్ వేసి మళ్ళీ తీసి బెల్లు కొట్టి మళ్ళీ వేరే దానికి కూడా కట్టాడు. ఫస్ట్ అవుట్ ఆఫ్ ది టాస్క్ అయింది నిఖిల్, సెకండ్ అవుట్ ఆఫ్ ది టాస్క్ అయింది అవినాష్ నా దృష్టిలో. ఎందుకంటే ఫస్ట్ మిస్టేక్ చేసింది, డమ్ మిస్టేక్ అంటే క్లియర్ ఫౌలు. అసలు ఇంక అవుట్ ఆఫ్ ది టాస్క్ అయ్యే ఫౌలు, రూల్స్ బ్రేక్ చేసింది నిఖిల్, తర్వాత రూల్స్ బ్రేక్ చేసింది అవినాష్. కాబట్టి వీళ్ళిద్దరూ ఫస్ట్ సెకండ్, లాస్ట్ నుంచి ఫస్ట్ నిఖిల్, లాస్ట్ నుంచి సెకండ్ అవినాష్, దట్ ఈస్ ఫర్ షూర్. ఇక్కడ అవినాష్ చేసిన మిస్టేక్ ఏంటో కూడా చెప్తాను. మళ్ళీ రెడ్డికి వచ్చేసరికి కట్టేశాడు నిఖిల్. రోహిణి బెల్లు కొట్టాడు కదా అనేసి అడిగితే విష్ణు వచ్చి ఆ అమ్మాయి కూడా చుట్టుకుంటా ఉంది. ఆ అమ్మాయి కూడా చుట్టిన తర్వాత నడుమికి ఊడిపోయి ఉంది అవినాష్కి. ఆ టైంకి ఇప్పుడు ఊడిపోయింది. ఇది నిఖిల్ వెళ్ళి వేరే దానికి కట్టే టైంకి మళ్ళీ అక్కడి నుంచి మిస్టేక్ ఉంది చెప్పేశాను. నబీలులా బిగ్ బాస్ వేరే దానికి కట్టి మళ్ళీ కట్టాడు కాబట్టి 6 ఇస్తున్నా అంట. ఇది డమ్ము డెసిషన్ నబీల్. ఇక్కడ దాకా ఓకే. ఎందుకు డమ్ము డెసిషన్ అంటే, విష్ణుప్రియ వచ్చి నిఖిల్ కంటే లేట్గా వచ్చి కట్టింది, అయిపోయింది. నిఖిల్ కంటే లేట్గా వచ్చింది, విష్ణుప్రియ 6th పొజిషన్ ఇవ్వాలి. కానీ ఏం చేశాడు, నిఖిల్ ఫస్ట్ వేరే దానికి కట్టి మళ్ళీ ఇంకో దానికి కట్టాడంట. దానికి ఒక పొజిషన్ ఎక్కువ పెంచాడు. అసలు అవుట్ ఆఫ్ ది టాస్క్ చేయాలి, ఒక పొజిషన్ ఎక్కువ పెంచాడు. విష్ణుప్రియకి 5th ఇచ్చి నిఖిల్కి 6th ఇచ్చాడు, అర్థం లేకుండా. ఆ తర్వాత నిఖిల్ విష్ణు నాకన్నా ముందు కొట్టలేదు కదరా అనేసి అడిగాడు. యాక్చువల్గా ఇది రైట్ క్వశ్చన్. ఎందుకు తను ఏంది అసలు అవుట్ ఆఫ్ ది టాస్కే చేయాలి నిఖిల్. అలాంటిది ఏది ఇతను కొంచెం ఒక మిస్టేక్ చేశారని ఒక పొజిషన్ పెంచాడు. అదేంటో నాకు అర్థం కాదు. అసలు తీసేయాల్సింది ఒక పొజిషన్ పెంచి ఆవిడకి ఫస్ట్ ఇచ్చాడు. ఆవిడ వెళ్ళి ఇతనికంటే లేటుగా కొట్టినా కూడా సంబంధం లేని డెసిషన్ అది. దానికి ఒప్పుకున్నాడు. అవినాష్ వచ్చి తీసి కొట్టాడు లాస్ట్కి. అవినాష్ ఇంక లాస్ట్కి వెళ్ళి లోపలికి వెళ్ళి ఆలోచించుకొని నీళ్ళు తాగి వచ్చి మళ్ళీ నడుము కట్టుకొని మళ్ళీ కూడా వచ్చేసి మళ్ళీ చేసి మళ్ళీ చుట్టేశాడు.
చుట్టేసి బెల్లి కొట్టేశాడు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకా అయిపోయి అలసిపోయి అవినాష్ ఒక్కడే లోపల కూర్చొని చాలా ట్రై చేశాను బిగ్ బాస్, ఫస్ట్ టైం లాస్ట్ వచ్చాను అనేసి బిగ్ బాస్ దగ్గర బాధపడతా ఉండు. అవినాష్ మిస్టేక్ ఎక్కడ జరిగిందంటే రిపీటెడ్గా ఈ సీజన్లో చాలాసార్లు చేస్తున్న మిస్టేక్ ఇది. ఫస్ట్ ఓకే అంటున్నాడు. నిన్న నబీల్ విషయంలో కూడా నబీల్ ఫస్ట్ గౌతాన్ని తీసుకుందాం అనుకుంటున్నాను, నువ్వేమనుకోకూడదు అనేసి అంటే ఓకే అన్నాడు. ఏదైనా లూప్ హోల్ దొరికితే మళ్ళా దాన్ని పెంట చేసి లాగేస్తాడు. అది ఆ రోజు చేసింది అదే, గౌతమ్ చేసి తీసుకుంటాను నీకేం ప్రాబ్లం లేదంటే ఓకే అని. తర్వాత తేజ రిలేటెడ్గా ఏదో లాజిక్ పాయింట్ దొరికేసరికి ఇంక మొత్తం చుట్టి నువ్వు క్లారిటీ లేదనేసి నబీల్ అన్నాడు. ఎలాగైతే నబీల్ని ఎలాగైతే అక్కడ క్లారిటీ లేదన్నాడో ఈ రోజు కూడా తను గివప్ ఇచ్చేసి వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఒక లూప్ హోల్ దొరికిందనేసి మళ్ళీ ఆరంగేటం చేసి మొత్తం చుట్టి తెలివిగా మాట్లాడినా అని చెప్పి మళ్ళీ క్లారిటీ లేదని ప్రేరణ గారు అన్నారు. ఇది రిపీటెడ్గా చేస్తున్న అతి తెలివి పని అవినాష్ది. అది నచ్చలేదు నాకు. ఫస్టే క్లారిటీగా ఉంటే బాగుంటుంది కానీ ఫస్ట్ ఓకే అనేస్తున్నాడు, తర్వాత ఒకటి పట్టుకుంటే మొత్తం చుట్టేస్తున్నాడు అతి తెలివితో. అది నచ్చట్లే నాకు. స్టిల్ తన పాయింట్ ఈజ్ ఓకే కానీ రిపీటెడ్గా సేమ్ ప్యాటర్న్ అవుతుంది. అది నేను చెప్పాలనుకుంటున్నాను. నాగలక్ష్మి అరవద్దమ్మా. ఆ తర్వాత సరికి అవినాష్ నిఖిల్ది ఏమైంది అనేసి రోహిణి వచ్చి పక్కన కూర్చుంటే అడుగుతాడు. నిఖిల్ది ఏమైంది ఫౌల్ అంటున్నారని మీరంటే అది వేరే దానికి కట్టేశాడు కలర్ కంటే. అవునా రాంగ్ కాదు అది, నేను అడగొచ్చా వెళ్ళి అనేసి అప్పుడు పట్టుకున్నాడు అడగొచ్చని. అప్పుడు రోహిణి అడగొచ్చు, అప్పుడు లాస్ట్ నిఖిల్ కూడా వస్తాడులే అనేసి అని. దీంట్లో రోహిణిని తప్పుపడుతున్నారు చాలామంది సోషల్ మీడియాలో. చూసావు పొల్లేసింది. పొల్లేముంది, అది నిజమే కదా, జరిగింది అదే కదా, చెప్పడంలో తప్పే ఉంది. తర్వాత సరికి నబీల్ నడుముకి చాలా టైమ్స్ విప్పావు కదా అనేసి అడిగాడు అవినాష్. అవినాష్ వచ్చి నబీల్ ఇప్పుడు నా పొజిషన్ ఎంత అని అనగానే నువ్వు చాలా టైమ్స్ నడుముకి ఇప్పేసావు కదా కాబట్టి నీది లాస్ట్ అనేసి అనగానే అవినాష్ మిస్టేక్ చేశాడు, ఫస్ట్ డిస్క్వాలిఫై కదా, తను మిస్టేక్ చేశాడు, తనే ఫస్ట్ డిస్క్వాలిఫై కదా అనేది రైట్ క్వశ్చన్. తను నడుముకి ఇప్పలేదు, తను నడుముకి 1-2 సార్లు ఇప్పాడు, అది అందరూ ఇప్పారు. కానీ ఇతను ఫౌల్ చేసే టైంకి, ఇతను రాంగ్ పోల్ కట్టే టైంకి అవినాష్ నడుము కట్టుకొని ఉన్నాడు, తను ఆడుతున్నాడు, ఇంకా గివప్ ఇవ్వలేదు అనేది నా పాయింట్. అవినాష్ నడుముకి వెళ్ళి తీయొచ్చు అని అడిగా. ఇప్పుడు నడుముకి అందరూ తీయొచ్చు అని అడిగాను. తీశారు, అందరూ తీశారు నడుముది, ఆల్మోస్ట్ తీశారు. కొంతమంది ఊడిపోయిన తర్వాత మళ్ళీ కట్టుకున్నారు కూడా ఆల్మోస్ట్ అందరూ. ఇంకా ఎపిసోడ్లో ఇంకా క్లారిటీ వస్తుంది. అందరూ ఊడిపోతున్నాయని రోహిణి గారు కూడా అన్నారు. నబీల్ నువ్వు మధ్యలో వదిలేసావు, ఇది కరెక్ట్ పాయింట్ కాదు, మధ్యలో వదిలేసింది రైట్. వదిలేసే టైంకే నిఖిల్ రాంగ్ చేశాడు అక్కడ, అది కన్సిడర్ చేయట్లేదు ఊరు. అది ఎందుకు కన్సిడర్ చేయలేకపోతున్నారని సంచాలకులు క్లియర్గా ఒకరు లేరు కాబట్టి వాళ్ళు ఊరు గమనించట్లే క్లారిటీగా. నెక్స్ట్ వచ్చేసరికి రోహిణి అవినాష్ బయటికి ఎందుకు వెళ్ళావు, ఆల్రెడీ ఆ మిస్టేక్ అయ్యింది కదా. అవినాష్ నువ్వు ఎందుకు బయటికి వెళ్ళావు, ఆల్రెడీ తను వేరే దానికి కట్టేశారు కదా, ఎందుకు మిస్టేక్ అయిందంటే నేను అది చూడలేదు అందుకని నేను వెళ్ళిపోయాను. ఇతను చూడలే, చూస్తుంటే అక్కడే క్వశ్చన్ చేసాడు నిఖిల్ రాంగ్ కట్టాను. అప్పుడు రోహిణి ఒకసారి బెల్లు కొట్టితే డన్ కదా, మార్చడానికి కూడా ఉండదని చెప్పా కదా, ఎందుకు నేను మళ్ళీ కన్సిడర్ చేస్తున్నానని రోహిణి గారు అడిగితే బిగ్ బాస్ కొన్నిసేపటి తర్వాత ఇంకా డిస్కషన్ జరుగుతున్న తర్వాత సరే ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ అనేసి నబీల్ ఒకటి ఇచ్చాడు, ఒక ప్యాటర్న్. ఇది ఎట్టనే కట్టని ఫస్ట్ ఊరు ఫినిష్ చేస్తారు వాళ్ళని సీక్వెన్స్లో ఇచ్చాడు. బిగ్ బాస్ ఏం చెప్పాడు కొంచెంసేపటి తర్వాత, ఇదే బిగ్ బాస్ చేసింది, రూల్స్ పేపర్లో అదే మాట ఇచ్చునుంటే సరిగ్గా కట్టిన వాళ్ళని కన్సిడర్ చేయండి అని బాగుండు. ఇప్పుడు ఏం చేశాడు తెలుసా, గొడవల కోసం ఓన్లీ ఫర్ ఫైట్స్. ఎవరైతే సరిగ్గా తాడును కట్టిన వాళ్ళలో ఫస్ట్ ఎవరు వచ్చారని హౌస్ మేట్స్ అందరూ డిసిషన్ తీసుకొని డిసైడ్ అయ్యి ఇవ్వండి ఫస్ట్ పొజిషన్ అని చెప్పాడు. చెప్పగానే మళ్ళీ సరిగ్గా కట్టింది అనేది వచ్చింది. ఆ పాటికే ఆల్రెడీ ప్రేరణ గారు నేను ఫస్ట్ బాగా కట్టే అని అడుగుతున్న ఊరు ఇలా. లాస్ట్కి బిగ్ బాస్ చెప్పిన తర్వాత కామెడీ ఏంటంటే బిగ్ బాస్ ఈ మాట చెప్పిన తర్వాత కూడా అక్కడ వాళ్ళందరికీ కన్ఫ్యూజన్లో ఉన్నారు. అదంటే కాదు, ఆయన చూసుకోండి ఎవరు బాగా కట్టారు అనేసి అంటున్నాడు కానీ మనం ఇప్పటికి కూడా నబీల్ని కన్సిడర్ చేద్దామనే సెన్స్లో మాట్లాడుకుంటున్నారు అందరూ. లాస్ట్కి బిగ్ బాస్ ఇంకొంచెం సీరియస్గా ఎవరు బాగా కట్టారో చూసి ఇవ్వండి అని చెప్పిన తర్వాత అందరూ ప్రేరణ అనేసారు. ప్రేరణ బాగా కట్టింది కాబట్టి ప్రేరణ అనగానే నబీల్ ఓకే అనేసి నబీల్ కూడా ఒప్పుకున్నాడు. తర్వాత బిగ్ బాస్ నబీల్ రిలేటెడ్గా అడిగాడు, నబీల్ నువ్వు సరిగ్గా కట్టావని నువ్వు ఫీల్ అవుతున్నావా అనేసి అడిగితే లేదే బిగ్ బాస్ అట్లా ఇట్లా అనేసాను. అది సరిగ్గా కట్టడం కాదని నబీల్కి డైరెక్ట్గా చెప్పేస్తాడు. సో నబీల్ ఫస్ట్ కాదు ప్రేరణ గారు ఫస్ట్ అనేసి ప్రేరణ గారు ఏదైతే వాదించారో అదే రైట్ అనేది ప్రేరణకు పాజిటివ్. అది బిగ్ బాస్ కూడా డైరెక్ట్గా ఇండైరెక్ట్గా చెప్తాడు, మీరు అందరూ రాంగ్ డెసిషన్ తీసుకుంటున్నారు మళ్ళీ చూసుకోండి అన్నట్టుగా చెబితే ప్రేరణకు ఫస్ట్ ఇచ్చేస్తారు. ప్రేరణకు ఫస్ట్ ఇచ్చిన తర్వాత జరిగిన కరెక్ట్ వెరైటీ థింగ్ ఏంటంటే ఇప్పుడు ప్రేరణ సంచాలక్, ఎంత కన్ఫ్యూజ్డ్ థింగ్. ఇప్పుడు ప్రేరణ సంచాలక్ అయింది. దాకా తను ఒక డెసిషన్స్ ఇచ్చేసి పాస్ చేసేస్తున్నాడు నబీల్. సడన్గా ఇప్పుడు ప్రేరణ సంచాలక్ అయింది. ఎందుకంటే ప్రేరణ ఫస్ట్ పొజిషన్లో వచ్చిన వాళ్ళు సంచాలక్ అని బిగ్ బాస్ చెప్పాడు కాబట్టి ప్రేరణ నువ్వు సంచాలకు, నువ్వు ఇప్పుడు చెప్పు లాస్ట్ ఎవరు అని అడిగాడు బిగ్ బాస్. లాస్ట్ ఎవరు అని చెబితే ఇక్కడ చేసిన డంబ్ డెసిషన్లో ప్రేరణ గారు అరాచకం. ఫస్ట్ ఇంకా చదవాల్సిన అవసరం లేదు, క్లియర్గా చెప్తాను ఎంత అరాచకమైన డంబ్ డెసిషన్లు తీసుకున్నారంటే ఫస్ట్ బిగ్ బాస్ అవినాష్ అనుకుంటున్నాడు, బిగ్ బాస్ తను గివప్ ఇచ్చేసి వెళ్ళిపోయాడు బిగ్ బాస్, అది ఇదేసి అవినాష్ అనేది. అవినాష్ వచ్చి రోహిణి వచ్చి క్వశ్చన్ చేస్తే అది ఎలా, నాకంటే ముందు తనది అయిపోయింది కదా నిఖిల్ది, నువ్వు ఎలా డెసిషన్ తీసుకుంటావు, నిఖిల్ ఆల్రెడీ రాంగ్ పోల్కి కట్టాడు కదా అంటే ఇల్లాజికల్గా మాట్లాడుతుంది.
రాంగ్ పోల్కి కట్టి బెల్లు కొట్టినంత మాత్రాన బెల్లు కొట్టి మళ్ళీ కట్టకూడదు అనేసి టాస్క్ పేపర్లో లేదని ఇల్లాజికల్ పాయింట్ తెస్తుంది ఒకటి, కన్ఫ్యూజ్ అయిపోయి. సరే ఇలా చెప్పిందా, దాని మీద నిలబడాలిగా. కొంచెం సేపటి తర్వాత ఆలోచించుకొని అందరినీ, విష్ణుని క్వశ్చన్లు అడగద్ది, గౌతమ్ని అడగద్ది, అందరిని అడిగి గౌతమ్ పక్క తీసుకెళ్ళి టాస్క్ పేపర్ చదివించి అన్నీ చేసుకొని వచ్చి పక్కకు వచ్చి మళ్ళీ ఫైనల్ బిగ్ బాస్ నిఖిల్ అనుకుంటున్నాను బిగ్ బాస్ అంటది. నిఖిల్ అంటాడు, అదేలా ఆడు తప్పు చేశాడు, నేను తప్పు చేశాను కదా, ఇద్దరు తప్పు చేశాం కదా, నువ్వు ఎలా కన్సిడర్ చేస్తావనేసి నిఖిల్ వాడతాడు. దట్టు నిఖిల్ అడిగే లాజిక్ వస్తుంది, నువ్వే చెప్పావు కదా బెల్లు కొట్టిన తర్వాత మళ్ళీ కట్టకూడదు అనేసి రూల్ ఏం లేదు కదా, నువ్వే చెప్పి మళ్ళీ ఎలా మారుస్తావనే లాజికల్ క్వశ్చన్ ఒకటి అడిగితే అని నవ్వేసి ఎటకారంగా బిగ్ బాస్ ఇది ఫైనల్ అవినాషే నేను లోపలికి వెళ్ళి మాట్లాడతా అనేసి టూ మచ్ డమ్ డెసిషన్స్ వరుస పెట్టి 4 సార్లు డెసిషన్ మార్చింది. ఒక డెసిషన్ మీద నిలబడి స్ట్రాంగ్గా ఉండుంటే తన వర్షన్ రైట్ అని అనుకోవచ్చు, ఎందుకంటే అక్కడ కన్ఫ్యూజన్ స్టేట్మెంట్లో ఉన్నాయి, కరెక్ట్ కాదు. కానీ అది రాంగ్ డెసిషన్ తీసుకుని లాస్ట్కి అవినాష్ అనింది. లాస్ట్కి అవినాష్ అంటే అవినాష్ కూడా ఒప్పుకోడు. అది ఎలా నువ్వు మాటిమాటికి మారుస్తున్నావు అని పెద్ద గొడవలు అక్కడ. ఆ తర్వాత దీనికి ముందు కూడా నబీల్కి ప్రేరణకి పెద్ద గొడవ, ఎందుకంటే నబీల్ వచ్చేసరికి తన ఫస్ట్ అంటాడు, ప్రేరణ తన ఫస్ట్ అనేసరికి గొడవ వేసుకుంటా ఉంటే ఆ టైంలో నబీల్ని ఇమిటేట్ చేస్తుంది అనేసి. అప్పుడు ఒకసారి ఆ వెజల్స్ దగ్గర గౌతమ్ రెడ్డిగా వాట్ ఆర్ యూ డూయింగ్ అనేసి అంట చూసితే ఆ రకమైన వెటకారం చేసేసరికి నబీల్ కాలింది. అది తప్పు ప్రేరణ గారిది. సీరియస్ దీంట్లో ఎటకారంగా ఇమిటేట్ చేస్తుంది, తనని ఇమిటేట్ చేసినట్టుగా అన్నట్టుగా అనేసి అది మండింది నబీల్కి. సీరియస్గా మాట్లాడు వార్నింగ్ ఇచ్చాడు, అది తప్పు ప్రేరణ గారిది ఖచ్చితంగా. సో ఇప్పుడు ఏమైంది, అవినాష్ అండ్ ప్రేరణ గారికి కూడా సీరియస్గా అడుగుతుంటే అవినాష్ ఒక రకంగా మాట్లాడుతున్నాడు, ప్రేరణ గారు మధ్యలో వాయిస్ రీచ్ చేస్తున్నారు. అదే మిస్టేక్ ప్రేరణ గారి, అంతా ఆటంతా బాగా ఆడి మొత్తం మిగతా ఓట్లు కంపు చేసుకుంటారు, ఎందుకు అరుస్తున్నాం అనేసి అవినాష్ అడుగుతాడు. ఆ తర్వాత ఇక్కడ మిస్టేక్ ఏం జరిగింది తెలుసా, బ్లండర్ ఏంటి తెలుసా, తాడులు బాగా కట్టే దాంట్లో సెలక్షన్ జరిగింది. ప్రేరణ గారు ఫస్ట్ పొజిషన్, ప్రేరణ గారు నెక్స్ట్ 1 2 3 4 5 6 7 ఇవ్వాలంటే వీళ్ళు లాజికల్ క్వశ్చన్ ఏం అడిగారంటే నిఖిల్ అవినాష్, సరే నువ్వేం సెలెక్ట్ చేసావు, తాడులు బాగా కట్టిన దాన్ని బట్టి నీకు ఫస్ట్ వచ్చింది, అదే కన్సిడర్ చేసి మళ్ళీ డెసిషన్ తీసుకొని మళ్ళీ దాని ప్రకారం తీసుకోవడానికి ట్రై చేసింది. కానీ మళ్ళీ వేరే రకంగా తీసుకున్నది, అంటే రకరకాల కన్ఫ్యూజన్ స్టేట్మెంట్స్. అసలు ఆ టాస్కే కన్ఫ్యూజ్లో మొత్తం కన్ఫ్యూజనే. తాళ్ళు బాగా కట్టిన దాన్ని బట్టి కన్సిడర్ చేసుకుంటా వెళ్తే నిఖిల్ బాగానే కట్టాడు, మళ్ళీ అవినాష్ కూడా బాగానే కట్టాడు. లాస్ట్ వచ్చి రోహిణి గారిని సరిగా లేదు, నబీల్ని సరిగా లేదు, వాళ్ళిద్దరు లాస్ట్ వేయాలి. మళ్ళీ మధ్యలో ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో నేను లాస్ట్ నబీలు రోహిణి నిఖిల్ వీళ్ళ ముగ్గురులో ఒకరిని అనుకుంటున్నాను అన్నది. నబీలు ఒప్పుకోడు. అదేంటంటే నువ్వే బాగా కట్టావు అంటే నీ అంత బాగా కట్టిన వాళ్ళు ఎవరు రెండు చూపి అమ్మా అని అంటే అడుగుతారు. అంటే మొత్తం కన్ఫ్యూజన్ కిచిడి చేస్తారు. సో లాస్ట్కి ఏం జరిగిందంటే తర్వాతలా ఎంతసేపు అవినాష్ ఇంకా ఎవరు బాగా కట్టారు అని ఆయన చూడు అన్నట్టుగా అనగానే ప్రేరణ వల్ల మళ్ళీ నవ్వుతూ ఫైనల్ బిగ్ బాస్ లోపలికి వెళ్ళి మాట్లాడతాను అవినాష్ అని లాస్ట్ చెప్పేసింది. చెప్పగానే ప్రేరణ అవినాష్ అంటారా, ప్రేరణ చాలాసేపు అయింది వీళ్ళిద్దరు డిస్కషన్, అలా ఎలా చేస్తావు నిఖిల్ది కూడా తప్పు కదా, నిఖిల్ బెల్లి కొట్టిన తర్వాత మళ్ళీ నువ్వు ఎలా ఛాన్స్ ఇస్తావు, నువ్వే చెప్పావు కదా, ఏం మాట్లాడుతున్నావు నీకే అర్థం కావట్లేదు, లాజికల్ క్వశ్చన్స్ అడిగాడు. తర్వాత నెక్స్ట్ లోపలికి వెళ్ళిపోయాడు బాధపడతా వెళ్తే అక్కడ గౌతమ్తో అంటున్నాడు, మాట్లాడుతున్నప్పుడు రాంగ్ కదా, ఇప్పుడు ఫస్ట్లోనే కొట్టేసినప్పుడు అది రాంగ్ కదా, డెసిషన్ రాంగ్ కదా అనేసి అడుగుతుంటే అవినాష్ డెసిషన్ మేకింగ్ రానప్పుడు తెలియనప్పుడు క్లారిటీ లేదని చెప్పాలి. ఇది అవినాష్ రిపీటెడ్గా చేస్తున్న పని. ఫస్ట్ మాట్లాడు, తర్వాత ఏదో లూప్ పట్టుకుని మాట్లాడి క్లారిటీ లేదని అంటాడు. ముందే అని ఉంటే బాగుంటుంది. నబీల్తో మొన్నంతే, ప్రేరణ గారితో కూడా ఈరోజు అంతే. నిజంగానే ఇవి డమ్ డెసిషన్ తీసుకున్నారు. ఏది యాక్చువల్గా తీసుకోవాల్సిన డెసిషన్ ఏంటంటే ఫస్ట్ అవినాష్ అనేది, తర్వాత నిఖిల్ మీద స్టాండ్ అవ్వాలి, నిఖిల్ని లాస్ట్ పెట్టడం రైట్. ఎందుకంటే అవినాష్ గివప్ ఇవ్వడం కంటే ముందు తన గేమ్ అవుట్ ఆఫ్ ది టాస్క్ అతను, అది గుర్తుపెట్టుకోవాలా. లేదా వీళ్ళిద్దరిది లాస్ట్ నేను చెప్పలేకపోతున్నా బిగ్ బాస్ అనేసి చెప్తే అది ఒక రకంగా ఉండేది, అప్పుడు ఇద్దరిని అవుట్ ఆఫ్ ది టాస్క్ చేసేవాడు బిగ్ బాస్. సో క్లారిటీ లెస్ డమ్ డెసిషన్ తీసుకున్నారు ప్రేరణ గారు. ఆ తర్వాత గౌతమ్ ఏంటంటే గౌతమ్ ఇక్కడ బాగా అనిపించాడు. గౌతమ్ని పక్కకు తీసుకొని వెళ్ళి అడుగుతుంది ప్రేరణ ఒకనొక టైంలో. అప్పుడు గౌతమ్ ఏమంటాడంటే అవినాష్ అప్పుడు నాకు క్లారిటీ ఉండే ఎలా తీసుకుంటే ఎవరిని లాస్ట్గా పెట్టడానికి ఒక లాజిక్ పాయింట్ కానీ ఇలా పోతే బాగుంటుందని చెప్పొచ్చు, నేను చెప్పకూడదు అని డిసైడ్ అయ్యాను, లేకుంటే చెప్పేవాడిని. కానీ ఆవిడని ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు, తన డెసిషన్ తను తెలుసుకోవాలి అనేసి నేను ఆ ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు అనేసి నేను ఆ ఒపీనియన్ చెప్పకుండా టాస్క్ పేపర్ చదివి వదిలేసాను అన్న పాయింట్ ఏదవుతుందో టూ గుడ్ అనిపించింది గౌతమ్ కృష్ణ ఇక్కడ. దాంతోపాటుగా ఇక్కడ అనవసరంగా ఏదో నిఖిల్ని ఇరికిద్దామని ట్రై చేయలేదు, అక్కడ ఎవరినో ఇంటర్ఫియర్ చేసి ఇన్ఫ్లుయెన్స్ చేద్దామని ట్రై చేయలేదు. గుడ్, న్యూట్రల్గా నీట్గా బ్యాలెన్స్గా మెయింటైన్ చేస్తాడు, టూ గుడ్ అనిపించాడు గౌతమ్. ఆ తర్వాతసరికి అసలు కొట్టేస్తే అవుట్ కదా నబీల్ అనేసి అంటే నబీల్ అంటాడు బేసిక్గా ఇద్దరిది తప్పు ఉంది అనేసి అంటాడు. బేసిక్గా ఇద్దరు తప్పు ఉంది అంటాడు, అసలు నిఖిల్ది తప్పు లేదన్నట్టుగా ఫస్ట్లోనే కన్సిడర్ చేసేస్తాడు, ఇప్పుడు మాత్రం తప్పు ఉంది అంటాడు నబీల్. తర్వాత అవినాష్ ఫస్ట్ ఆయనే చేశాడు కదా మిస్టేక్ అంటే ఒప్పుకోదు. గౌతమ్ అంటాడు ఇద్దరిది మిస్టేక్ ఏం లేదు నబీల్,
అవినాష్ ఏమంటాడంటే ఇద్దరిది తప్పు ఉన్నప్పుడు ఇతనికే ఎందుకు అన్యాయం జరగాలనేది అవినాష్ పాయింట్ అనగానే నబిల్ అదే లేదు అంటాడు. కానీ బేసిక్గా జరిగింది ఏంటంటే క్లియర్గా ఇప్పుడు జరిగింది, నేను చూసే టైంకి అది జరిగింది. రెండో టాస్క్ జరుగుతుంది. ఓవరాల్గా నా దృష్టిలో ఫస్ట్ వచ్చేసరికి ప్రేరణ గారు ఇక బాగా కట్టింది కన్సిడర్ చేయాలి అంటే, బాగా కట్టిన దాన్ని బట్టి కన్సిడర్ చేయాలంటే 2 గౌతమ్ కృష్ణ, ఇంకా అది పెద్దగా అవసరం లేదనేసి బిగ్ బాస్ వదిలేశాడు. ఎందుకంటే అవుట్ ఆఫ్ ది టాస్క్ చేసేది ఓన్లీ లాస్ట్ వాళ్ళనే కదా కాబట్టి. 3వది వచ్చేసరికి నా దృష్టిలో విష్ణుప్రియ, 4వది వచ్చేసరికి నా దృష్టిలో నబిల్, 5వది రోహిణి గారు, 6 అవినాష్ ఎందుకంటే గివప్ ఇచ్చాడు, అయినప్పటికీ దానికి ముందే అవుట్ ఆఫ్ ది టాస్క్ అయింది నిఖిల్ కాబట్టి 6 అవినాష్ వస్తుంది, 7 నిఖిల్ వస్తుంది. లేదా 6, 7 2 ఒకే పాయింట్ మీద ఇద్దరిది తప్పులోనే బిగ్ బాస్, ఒకరు అవుట్ ఆఫ్ ది టాస్క్, ఒకరు వచ్చేసరికి ఫౌల్ ఆడారు, ఒకరు వచ్చేసరికి గివప్ ఇచ్చారు, ఒకరు వచ్చేసరికి రాంగ్ దానికి కొట్టేశారని ఇద్దరిని తీసేద్దాం టాస్క్లని ఒక క్లారిటీ అని రావాలి. లేదంటే అవినాష్ది 6, నిఖిల్ది 7th రావాలనేది నా పాయింట్ ఆఫ్ వ్యూ. మీకేమనిపిస్తుందో ఖచ్చితంగా మీరు లైవ్ చూస్తే ఇదే పాయింట్ వస్తుంది. ఒక 70% మెంబర్స్కి ఇదే రైట్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇదే రైటు, స్టేట్మెంట్ కాదు, ఆల్మోస్ట్ ఇదే రైట్ అయ్యే అవకాశమే ఉంది. లైవ్ చూస్తే అర్థమవుద్ది. ఇక్కడ రోహిణి గారు ఫౌల్ గేమ్ ఆడింది నిజం, నిఖిల్ రాంగ్ దానికి కట్టి అవుట్ ఆఫ్ ది టాస్క్ అయింది. నేను అవినాష్ మధ్యలో వదిలేసి వెళ్ళిపోయింది నిజం, వదిలేసి వెళ్ళిపోయేదానికంటే ముందు నిఖిల్ అవుట్ అయ్యాడు. అది నా పాయింట్. అంతేనా? మీకు అర్థమైందా? ఈ టాస్క్లో విష్ణుప్రియ గారు కూడా బాగా ఆడారు, తెలియకుండానే సింపుల్గా తన పని చేసుకొని చుట్టేసుకొని వదిలేశారు. అంతే. ప్రేరణ గారు సూపర్ ఆడినప్పటికీ డమ్ డెసిషన్స్ వల్ల రిపీటెడ్గా చేంజ్ చేయడం కరెక్ట్ కాదనిపించింది. దాంతోపాటుగా నబిల్ కూడా డమ్ డెసిషనే, నిఖిల్ అసలు కన్సిడర్ చేయనంటాడు. అసలు ఆర్గ్యుమెంట్స్ అన్నీ ఏదేదో మాట్లాడేస్తాడు. అసలు చుట్టాలంటే ఇంతే కదా నా ఇష్టం అంటాడు. కానీ టాస్క్ పేపర్లో ఉన్నంత వరకు రైటే, కానీ ఓవర్ ఆర్గ్యుమెంట్స్ చేసేసారు ఇద్దరు. అంతే. మొత్తం మీద గొడవల కోసం పెంట చేశాడు. వాళ్ళని అడగమండం, మీరే డెసిషన్ తీసుకోమండం, ఇవన్నీ కావాలని బిగ్ బాస్ చేసిన తప్పించి ఇంకోటి ఏం లేదు. కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్ ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, క్లిక్ చేసి ఫాలో అవ్వండి. ఆదిరెడ్డి అఫీషియల్ అని సెర్చ్ చేయండి. ఓకేనా? ఇన్స్టాగ్రామ్లో. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్, బాయ్. అంతేనా? క్లారిటీగా చెప్పానా? కొంచెం ఫాస్ట్గా చెప్పాను, అంతకుమించి ఏం లేదు. థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే లైక్ చేయండి.